హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎలక్షన్స్ ఎప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్లీజ్ అండి, వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేయండి. నా ఓల్డ్ ఛానల్ అనేది డిలీట్ అయిపోయింది. ఇది కొత్త ఛానల్, చాలా తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. వచ్చే నెలలోన మే తర్వాతన సర్పంచ్ ఎన్నికలపై ఉత్కంఠ. తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎలక్షన్లు జరిగితేనేమో ఫిబ్రవరిలో జరుగుతాయి, లేదంటే మే తర్వాత జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ 2-3 రోజులలో మనకి సీఎం సమీక్ష తర్వాత తుది నిర్ణయం అయితే మనకు వచ్చే అవకాశం ఉంది. రేపు 26 జనవరి రోజు మనకు అన్ని పథకాల ప్రారంభమైన తర్వాత ఏ విధంగా ఉంది వెదర్, ప్రజలు ఏ విధంగా అనుకుంటున్నారు, దాన్ని బట్టి మనకు ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. రేపు లేదా ఎల్లుండి ఉన్నత స్థాయి సమావేశం తర్వాత మనకు సర్పంచ్ ఎలక్షన్ల గురించి క్లారిటీ అయితే వస్తుంది. మార్చ్ 3వ వారం నుంచి 10th ఎగ్జామ్స్. మార్చ్లో వచ్చేసి 10th ఎగ్జామ్స్, ఇంటర్ ఎగ్జామ్స్, డిగ్రీ ఎగ్జామ్స్. ఆ తర్వాత ఎండల తీవ్రత కారణంగా ఈ 2 నెలలు అయితే ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి అంత మంచి వెదర్ లేదు అని చెప్పి అధికారులు అయితే గవర్నమెంట్కి చెప్పడం జరిగింది. సో జరిగితే ఫిబ్రవరిలో జరుగుతాయి, లేదంటే మేలో జరుగుతాయి. ఇక్కడ కూడా అదే ఇచ్చారు చూడండి. స్థానిక సంస్థల ఎన్నికలపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతుంది. వచ్చే నెల నిర్వహిస్తారా, లేదంటే ఎండాకాలం ముగిసే సమయంలో నిర్వహిస్తారా అనే చర్చ గ్రామాల్లో మొదలు రాష్ట్ర స్థాయి వరకు జరుగుతుంది. ఇప్పటికే దాదాపు ఏడాదిగా గ్రామ పంచాయతీలో స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగుతుంది. 7 నెలల క్రితమే ఎంపీపీ జెడ్పీ చైర్మన్ల పదవీకాలం పూర్తి కావడంతో ఆ పనులు సైతం స్పెషల్ ఆఫీసర్ల పర్యవేక్షణలోనే ఉన్నాయి. మనకు 2-3 రోజులలో క్లారిటీ అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఎలక్షన్లు జరిగితే చాలామంది గెలిచే అవకాశం ఉంది. అదేవిధంగా రైతు భరోసాకు 8,500 కోట్లు, ఆత్మీయ భరోసాకు 600 కోట్లు, ప్రస్తుతం 3 లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తుంది కనుక ఇవన్నీ పాజిటివ్గా ఎలక్షన్లకు ఉంటే కనుక ఇప్పుడే కండక్ట్ చేయమని చాలామంది నేతలు అయితే గవర్నమెంట్ని అడగడం జరుగుతుంది. సో ఇంతటి పాజిటివ్ టైంలో ఉన్నప్పుడు వచ్చే నెలలో పంచాయతీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహిస్తే పార్టీకి మైలేజ్ వస్తుందని టాక్. బట్ ఒకవేళ ఎన్నికలు వచ్చే నెలలో నిర్వహించకపోతే మే చివరిలో లేదా జూన్లో నిర్వహిస్తారనే ప్రచారం ఉంది. మరి ఇంత తొందరగా ఎలక్షన్లు పెట్టాలంటే ఫస్ట్ గవర్నమెంట్కి ఉన్నాయి 2 ప్రాబ్లమ్స్. ఒకటి బీసీ డెడికేషన్ది చేయాలి, బీసీ రిజర్వేషన్ చేయాలి, ఎస్సీ వర్గీకరణ. రిజర్వేషన్ల ఖరారుకు 3, ఎన్నికల నిర్వహణకు మరో 3 వారాలు. ఎన్నికల నిర్వహణకు ముందుగా బీసీ రిజర్వేషన్లు ఫైనల్ చేయాలి. ఈ బాధ్యతలు చూసే డెడికేషన్ కమిషన్కి బీసీ కులగణన రిపోర్ట్ను అందించాలి. ఇప్పటి వరకు కులగణన రిపోర్టు కమిషన్కి అందించారా లేదా అనే అంశంపై క్లారిటీ లేదు. ఇది ఒకటి. మళ్ళీ ఎస్సీ వర్గీకరణది కూడా 2. ఈ 2 అయిపోయిన తర్వాత మ్యాక్సిమం ఎస్సీ వర్గీకరణ అంటే పెద్దది, కానీ ఈ బీసీ డెడికేషన్ కమిటీ రిజర్వేషన్ వచ్చిన తర్వాత మనకు ఎన్నికలు కండక్ట్ చేసే అవకాశం ఉంది. ఈ వారంలో మనకు ఫిబ్రవరిలో పెడతారా ఎలక్షన్లు లేదా అనేది క్లారిటీ వచ్చేస్తుంది. ఇది అప్డేట్. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.